ఇక్కడ చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి తప్పితే ఆయకట్టుకు నీటి పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి మీ నుంచి వచ్చే సమాధానం ఏమంటారు? అంటే మనకి ఇప్పుడు ఒక చెరువుకి ఇప్పుడు నాకండి నేను పేరూరు అంటున్నా, పేరూరుకు వర్షం వచ్చిన తర్వాత నీళ్ళు ఒక నెల నీళ్ళు వస్తాయి వర్షాలు అని. కర్ణాటకలో ఈరోజు మా నాన్న చెప్పారు, కర్ణాటకలో మంచి వర్షాలు అమ్మాయి అంటే మన పేరూరుకు నీళ్ళు వస్తాయి అంటే అట్నింటి వస్తాయండి. పేరూరులో ఒక నెల నీళ్ళు ఉన్నాయంటే నా ఇంట్లో నా బావిలో తెరారుతుందండి పైన. ప్రతి బోర్లో కూడా నీళ్ళు మనం ఎత్తకనే ఇట్లా పైకి వస్తూ ఉంటాయి. అట్లా మాకు దాదాపు రామగిరి దాకా అట్లాగే ఉంటాయి, అట్లా కనగనపల్లి దాకా ఉంటాయి. అక్కడ నీళ్ళు ఉన్నాయంటే ఈరోజు పదాన్ని నా తోటలో ఇంకో తోట ఉందండి, నీళ్ళు పైనే ఉన్నాయి. ఆ నీళ్ళు నా తోటకి వేస్తున్నాను ఇప్పుడు. అట్లా చెరువులకు నీళ్ళు ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందండి. ఏదో మూర్ఖంగా మాట్లాడి ఏదో రకంగా ఈరోజు చెరువులకు నీళ్ళు ఇస్తామన్నాం, రేపు అంటే నా పిల్ల కాలువలకు నీళ్ళు ఏవి అంటాడు. పిల్ల కాలువలో చేస్తాం, దానికి కూడా సార్ ఒక ఐడియా ఉంది, దాన్ని కూడా చేస్తాం. నీళ్ళు ఏ విధంగా మనం తెస్తున్నామని చేయాలి కానీ రైతులు ఫస్ట్ మనం వచ్చిన లాక్కోవాలని చూడాలి. కానీ ఏదో రకంగా అడ్డం మాట్లాడేది మాత్రం ఎవరైనా సరే, ఒక ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తే కాదు, అందరికీ అదే మేము చెప్తున్నాము. మన జిల్లాకి నీళ్ళు అవసరం, బంగారు పంటలు పండించే రైతన్నలు ఉన్నారు. ఇంకా ఏదైనా కావాలని చెప్పండి, మాకు కూడా ఏదైనా సలహా ఇవ్వండి. ప్రకాష్ రెడ్డి కానీ ఎవరైనా సరే, ఇప్పుడు పేరూరు అన్నాం, ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇంకా కొన్ని చెరువులకు ఇద్దాం, అట్లా ఏదైనా సలహాలు ఇస్తే కూడా చేస్తుందని నేను సిద్ధం. మంచి జరిగే విషయంలో ఎవరితోనైనా కలిసి నడుస్తాను, ఎవరితోనైనా. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏదైనా మంచి చేసినప్పుడు పార్టీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్గా చూద్దాం, తర్వాత అందరం కలిసి ఒకటే చూద్దాం. నీ అజెండా వేరుంటుంది, నా అజెండా వేరుంటుంది. నాకు ప్రజలే నా దేవుళ్ళని నేను నా అజెండా అదండి. నీది వాళ్ళ ప్రజలు అన్యాయంగా ప్రజలకి ఏది జరగకూడదనే అజెండా నీది ఉండొచ్చు. కానీ ప్రజల కోసం నడిచి వస్తామంటే ఓకే, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా, నేను కూడా ఆహ్వానిస్తాను. ఇప్పుడు మనం తీసుకుంటే మేడం, నేను నా నియోజకవర్గంలో చెప్తున్నానండి, ఎలక్షన్ అప్పుడు నా వాళ్ళకి చెప్తా, గొడవలు వద్దు, కక్షలు వద్దు. ఎలక్షన్ అప్పుడు ఎలక్షనే చేద్దాం, నా పార్టీ నాది, నీ పార్టీ నీది అందాం. మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రజలందరికీ ఎమ్మెల్యే, ప్రజలందరికీ కూడా మంత్రే కాబట్టి వాళ్ళకు కూడా మనం పనులు చేయాలని చెప్తాం. నా కార్యకర్తలు కానీ నా లీడర్లు కానీ అందరికీ సమానంగా మేము పనులు చేస్తున్నామండి. సమానంగా చేస్తున్నాం అనేది సర్వే చేస్తే కూడా నంబర్ 1గా కూడా నాదే వచ్చింది, నా నియోజకవర్గమే వచ్చింది. ఎవరిది ఇది వైఎస్ఆర్ అని పెన్షన్ దగ్గర తొలగించడం, వీళ్ళు వైఎస్ఆర్ అని రేషన్ కార్డు తొలగించడం, వీళ్ళు ఎంత రోడ్ వేయద్దని అలాంటివి అయితే నా ప్రజలకు కానీ మాకు కానీ నా కొడుకు కానీ అలాంటివి లేవు. అందరూ నా వాళ్ళే అనుకునేదాన్ని నేనండి. ఈరోజు తీసుకుంటే మేడం, మన అనంతపురం జిల్లాతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కూడా తుంగభద్ర జలాలు అంటే కర్ణాటక పరిధిలోని తుంగభద్ర జలాలు అంటే తుంగభద్ర హెచ్ఎల్సి కాలువ ద్వారా వచ్చే నీళ్లు చాలా అవసరం అనమాట. ఆ కాలువ కింద ఆయకట్టు మొత్తం సాగు తాగునీరు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్రలో నీటి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. అంటే ఈసారి నీటి విడుదల కూడా 6-7 టీఎంసీలు వచ్చేది కూడా అతి కష్టం అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. అంటే ఈసారి పిఏబిఆర్కి నీళ్ళు ఏమవుతాయి, అసలు ఆయకట్టు అందరూ కూడా స్వస్తి పలకండి అంటున్నారు. దీన్ని ఎలా అధిగమిస్తారు మీరు? ఇప్పుడు మీరు చూసింటే ఈరోజు టీవీలో చూసారో లేదు, మంచి వర్షాలు పడినాయండి. ఏ డ్యాముకు చూసినా నీళ్ళు, శ్రీశైలం కూడా ఎక్కువ భారీ ఎత్తున నీళ్ళు కూడా వస్తున్నాయి. మనకి తుంగభద్ర కర్ణాటక ప్రాంతం నుంచి కర్ణాటక ఎగువ ప్రాంతంలో మంచి వర్షాలు పడుతున్నాయి. అంటే ఆ పరివాహ ప్రాంతంలో వర్షాలు లేవు. మనకు అక్కడ డ్యామ్ అంటే మనకు అక్కడ నుంచి తుంగభద్ర డ్యామ్ నిండితేనే పిఆర్బిఆర్కి హెచ్ఎల్సి కావచ్చు పిఏబిఆర్కి, అక్కడ నుంచి మనం అన్ని కూడా సప్లై ఛానల్స్ చేసుకుంటాం. అయితే అక్కడ నీళ్లు లేకపోవడంతో ఇప్పుడు నీటి సరఫరా బంద్ చేస్తామంటున్నారు. అక్టోబర్ 5 నుంచి నీళ్ళ విడుదల కూడా బంద్ చేస్తామంటున్నారు. దాంతో మనకు నీటి కొరత ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి కృష్ణా జలాలను ఇంకా అధికంగా తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? అంటే నేను కూడా అడగలేదండి, ఎందుకంటే ఎస్సీవీలతో కూడా మాట్లాడి గౌరవ సీఎం గారి దగ్గర దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే నీళ్ళ సమస్య తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఏదో విధంగా మనకు పిఏబిఆర్ డ్యాములు కానీ దీనిలన్నిటికీ కూడా నీళ్ళు తెచ్చేలాగా మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్ళి తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాము. మీ మామయ్య పరిటాల శ్రీరాములు గారు అంటేనే ప్రతి ఒక్కరికి చూడదు, ఎందుకంటే పేద ప్రజల కోసం పాటుపడ్డారు. ఆయనకు అలాంటి వ్యక్తికి ఈ చెన్నారెడ్డి ఈ సూరి వాళ్ళ కుటుంబాలతో ఎందుకు గొడవలు వచ్చాయంటారు? రమణారెడ్డి వీళ్ళు మద్దల చెరువు వాళ్ళు కూడా ఇంటికి వచ్చిపోయాలండి. మా మామయ్య దగ్గరికి కూడా వచ్చి వాళ్ళు ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా వచ్చి తోటలోకి పోయి నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను శ్రీరాములని వాళ్ళు అట్లా మాట్లాడుకొని పోయేవాళ్ళంటండి. బాగానే ఉన్నారు.